మైనంపల్లి రోహిత్ రాత్రికి రాత్రే రాజకీయంలో రాలేదంట. చాలా కష్టపడ్డాడంట. జనాల్లో కలిసి జనజీవనం జేసి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకొని రాజకీయాల్లో వచ్చిండంట. నాకైతే తెలవదు మరి. ఈయన సొంత నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గూడా సగం మందికి ఈయన ఎవరో తెలవదు. అంతెందుకండి, మెదక్‌లో ఈయన ఎమ్మెల్యే గదా! మెదక్‌లో గూడా చాలా మందికి ఈయన అంటే ఎవరో తెలవదు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చింది గదా! మేనిఫెస్టో ఇచ్చింది గదా! చేయి గుర్తుకేసి ఓటేసిర్రు గానీ, ఈయన పేరు గూడా అక్కడ ఎవరికీ తెలవదు. కానీ ఈయన చెప్తున్నాడు రాత్రికి రాత్రే ఈయన రాజకీయాల్లో రాలేదంట. చాలా కష్టపడ్డాడంట. నాకైతే తెలవదు మరి. హ్మ్. మరి ఈయన ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడంటే, నాకు తెలిసి ఈయన పార్టీ లీడర్ అయిన రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నాడేమో కాబోలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అనుభవం లేకుండా ఎప్పుడు మినిస్టర్ పదవి చేయకుండానే డైరెక్ట్‌గా రాత్రికి రాత్రే సీఎం అయిపోయిండు గదా! ఆయన గురించే మాట్లాడొచ్చు కావచ్చు. కానీ వేరే వాళ్ళ గురించయితే కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు 25-40 సంవత్సరాల వాళ్ళ యొక్క అనుభవం ఉంది గాబట్టి, వాళ్ళు కష్టపడి ఈరోజు తెలంగాణ తెచ్చిర్రు గాబట్టి వాళ్ళ గురించయితే కాదు. ఆయన పార్టీ లీడర్ అయిన రేవంత్ రెడ్డి గురించి చెప్పొచ్చు మరి. ఇంకొకసారి నోటు జారేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడమంటున్నా. మైనంపల్లి మళ్ళీ సరేనా? జాగ్రత్త నాయన. నోరు ఎక్కువ తెరుసుకోకు, దోమలు దూరుతాయి.